ఈ రోజండి ఇయాల మా ఖత్తర్‌లోనండి ఒంటి మాసం మామిడికాయ వండుకుంటున్నామండి ఈరోజు. అందరూ కూడా కంపల్సరీగా చూడండి ఈ వీడియో లాస్ట్ వరకును. చూడండి మంచి నూనె పోసుకుంటున్నామండి. ఈ ఆయిల్ పోసుకున్న తర్వాత మనం ఉల్లిపాయలు బాగా ఏగనివ్వాలండి ఇందులో ఏసి. ఫస్ట్ అండి ఉల్లిపాయలేసుకునే ముందు ఇది చెక్కేసుకుంటున్నామండి. చెక్కనండి కొద్దిగా బిర్యానీ ఆకులు వేసుకుంటున్నామండి ఇందులో. ఇందులో ఏసుకున్నాక మనం ఇప్పుడు ఉల్లిపాయలు ఏసుకుంటున్నాం అని చెప్పాను కదండీ! పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఇప్పుడు ఏసుకుంటున్నామండి ఇది. చూడండి ఒకసారి. ఉల్లిపాయలు బాగా ఏగనివ్వాలండి ఇందులో. ఉల్లిపాయలండి ఒక 10 నిమిషాలు శుభ్రం బాగా ఏగనివ్వాలండి ఇది. ఇలా కొంచెం తిప్పాక మళ్ళీ మూత పెట్టుకోవాలండి దీన్ని. మూత పెట్టుకుంటే కలర్ మంచి కలర్ వస్తాయండి ఉల్లిపాయలు. ఈ ఉల్లిపాయలు ఏగుతున్నాయి కదండి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాం ఇందులోను. తర్వాత మళ్ళీ సరిపడినంత మళ్ళీ తర్వాత వేసుకుంటామండి. అండ్ ఉల్లిపాయలు బాగా ఏగినాయి. ఇప్పుడు మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటామండి ఇందులో. ఏగిన తర్వాత ఇది కొంచెం మగ్గనివ్వాలండి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది మగ్గనిచ్చినాకండి ఇది మరి తర్వాత మనం ఒంటి మాసం వేసుకోవాలండి ఇందులోను. మీకు ఎంత చూపిస్తాను లైవ్ లోను మీరు చూస్తూ ఉండండి వీడియో. చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి. మంచి కలర్ లో మంచి వేగిందండి ఇది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ బాగా వేగినాయండి ఇవి. ఇప్పుడండి ఇది మనం ఇందులోను మాంసం వేసుకుంటున్నామండి ఒంటి మాంసం. ఇదిగోండి ఒంటి మాంసం అండి ముక్కలు పెద్దవి ఉంటాయి. మనం చిన్న ముక్కల కింద కోసుకున్నామండి ఇవి. చూడండి చిన్న చిన్నగా ఇలాగా మనం చిన్న చిన్నగా కోసుకుంటే అండి ఇది బాగా ఉడుకుతుందని మనం చిన్నగా కోసుకున్నామండి ఇది. ఈ మాంసం కూడా చాలా బాగుంటుందండి ఇది ఒంటి మాంసం. మన ఇంటికాడ మటన్ ఎంత ప్రేమగా కొనుక్కుంటామండి ఇది అదే సేమ్ అలాగే ఇక్కడ ఒంటి మాంసం బాగా ఎక్కువ తింటాను ఖత్తర్‌లో. అందుకని ఈ ఒంటి మాంసం వండుకుంటున్నామండి ఈ రోజు. మనం ఒంటి మాంసం వేసుకున్నాం కదండి. చూడండి ఇది ఇలా చిన్నగా కట్ చేసి మనం వేసుకుంటాం వల్ల అండి ఈ ఉల్లిపాయలు అల్లం బాగా వేగిందండి. ఇప్పుడు మనం ఇలా తిప్పుకోవడానికి సేపు ఒక పావు గంట మనం మూత పెట్టి ఉంచుకోవాలండి దీన్ని బాగా మగ్గడం కోసం. చూడండి ఫ్రెండ్స్ మంచి బాగా ఉడుకుతుంది. ఇంకా అయినా సరే ఇంకా 10 నిమిషాలు ఉడకాలి ఇది. ఈ ఒంటి మాసం ఏమవుద్దంటే ఇది మటన్ ఎలా ఉడకాలో ఇది అంతే ఎలా ఉడకాలి. కానీ మటన్ మామిడికాయ వండుతారు కదండి మనకి. సేమ్ అదే మోడల్లో ఇప్పుడు మేము ఒంటి మాసం మ ఈ మామిడికాయ వండుతున్నాం మేము ఈరోజు. మీరు చూస్తూ ఉండండి. ఇంకా టైం ఉంది. టైం పడుతుంది ఇంకాని. మేము ఇప్పుడండి పసుపు వేసుకుంటున్నామండి. నల్లపోవడం కోసం కొద్దిగా పసుపు వేసుకుని పసుపు వేసుకున్నాక కొద్దిగా కలిపండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచుకోవాలండి. తర్వాత మనం కారం మసాలా అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు మనం అండి మాంసం 10 నిమిషాలు ఉంచాలన్నాను కదండి 15 నిమిషాలు ఉందాక. ఇది మాంసం మంచి మెత్తగా ఉడికిందండి ఇప్పుడు. ఇప్పుడు మనం ఇందులో కారం ధనియాల పౌడర్ అవి వేసుకోవాలండి ఇప్పుడు. మీరు చూస్తూ ఉండండి మేము వేస్తున్నాం కారం. మనం వేసి ధనియాల పొడి అండి ఒక 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకుంటున్నాం ఇందులో. అలాగే గరం మసాలా అండి ఒక స్పూన్ వేసుకుంటున్నాం అండి. మన కారం అండి కారం కూడా మనం ఒక 3 స్పూన్లు వేసుకుంటున్నాం ఇందులో. ఒకవేళ సరిపోకపోతే ఎవరికైనా కావాలంటే మీరు ఎక్కువ వేసుకోండి. మీరు ఎప్పుడైనా వండుకున్నప్పుడు. నేనైతే తక్కువ వేసుకుంటున్నాం కారం. ఇలా కారం వేసే కనుక తిప్పుకునండి మనం కొద్ది వాటర్ పడుతుంది ఇందులో. వాటర్ పోసుకోవాలి. వాటర్ పోస్తా ఉన్నప్పుడు మనం వాటర్ పోసుకున్నామండి ఇప్పుడు. ఇందులో మనం ఒక 1/2 లీటర్ వాటర్ పోసుకున్నామండి ఇందులో. మంచి బాగా ఉడకనిచ్చండి కొద్దిగా ఉడకనివ్వాలండి. ఇది ఉడికిన తర్వాత మనం ఏం వేసుకుంటామంటే ఈ మామిడికాయ తురుము తీసుకున్నామండి ఇప్పుడు. ఒక 2 కాయలు మామిడికాయ తురుము తీసుకున్నాం. ఇది కూడా మనం వేయాలండి. ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత వేసుకుంటామండి. మీకు చూపించడం కోసం అని ఇప్పుడు మీకు చూపించుతున్నాం. ఇదండి కూర ఇది ఒంటి మాసం అండి బాగా ఉడికిందండి. చూడండి బాగా దగ్గరగా బాగా ఉడికింది ఇది. ఇప్పుడు మనం మామిడికాయ తురుము చేసుకున్నాం కదండి. ఇది మామిడికాయ వేసుకుంటున్నాం చూడండి ఇది. మీకు కనిపిస్తుంది కదా వేసుకుంటున్నాం మామిడికాయ తురుము. ఈ మామిడికాయ తురుము వేసుకున్నాకండి ఒక్కొక్క 5 నిమిషాలు ఉంచుకునండి మనం. మళ్ళీ తర్వాత మనం కొత్తిమీర వేసుకునండి.
మూత పెట్టుకునండి. కట్టేయండి ఒక 5 నిమిషాలు ఆపి. సరేనా? ఈ ఒంటి మాసం అండి ఇదిగా ఒంటి మాసం పచ్చాయంగా వండుకునేది ఉందండి. మనం ఇలాగా మామిడికాయ కానండి, ఈ ఒంటి మాసంలో గోంగూర కానీ వేసుకుని వండుకుంటే చాలా రుచికరంగా ఉంటది ఇది. అందరూ కంపల్సరీగా ఇదే మోడల్లో మీరు వండుకోండి. అందరూ మా ఛానల్‌కి, మా గుంటూరు సిల్లి ఛానల్‌కి లైక్‌లు ఇవ్వండి. ఇదిగోండి కూర ఇప్పుడు రెడీ అయిపోయింది. మేము బాగా ఉడికిందండి ఒంటి మాసం. అలాగే మేము మామిడికాయ తురుము వేసుకున్నాం కదండీ! దాన్ని టెంక వచ్చి కూడా మేము ఇందులోనే వేసుకున్నాం. ఇప్పుడండి మనం కొత్తిమీర వేసుకుంటున్నామండి ఇందులోను. కొత్తిమీర వేసినండి ఇప్పుడు ఇలాగా మూత పెట్టేసినట్టు మనం బంద్ చేసుకుంటున్నాం గ్యాస్ ఇంకా. ఓకే అండి ఫ్రెండ్స్ అందరూ కూడా మాకు లైక్‌లు ఇవ్వండి మా ఛానల్‌కి.